హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ పవన్. మీరు చూస్తున్నారు కళ్యాణ్ రూల్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఈరోజు సాటర్డే. సో నేను కాలేజీకి రావాలనిపించలేదు. అయినా కానీ నిన్న కాలేజీలో మాక్ ఇంటర్వ్యూ టెస్ట్ ఉంటుంది. అంటే లైక్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి అది చెప్పడానికి సాఫ్ట్ స్కిల్స్ ల్యాబ్లో ఉందని చెప్పేసి అన్నారు. సో సరేలే అని చెప్పేసి ఎలా ఏం చేస్తామని చెప్పేసి ఇంకా కాలేజీకి వచ్చాము. ఇక్కడ మనం మేడం అయితే కొన్ని పాయింట్స్ చెప్పారు. ఇంటర్వ్యూలో ఎలా ఉండాలి, మన కమ్యూనికేషన్ ఏంటి, బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఇలాంటివన్నీ చెప్పేశారు. సో దాని తర్వాత ఇప్పుడు మేడం 1 by 1 అయితే మాక్ ఇంటర్వ్యూకి అయితే పిలుస్తున్నారు. సో దాంట్లో ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్తో అయితే చిన్నగా వాళ్ళతో ప్రాక్టీస్ చేశాం. సో నేనైతే వాళ్ళకి చెప్పాను నా కమ్యూనికేషన్ ఏంటి, నా స్కిల్స్ ఏంటి అని చెప్పేసి. సో అవి ఎలా ఉందని చెప్పేసి ఫీడ్బ్యాక్ వాళ్ళు ఇస్తారు. అంటే మీకు ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. సో మీరైతే అక్కడ మా వాళ్ళు చెప్తారు ఏనండి. ఇప్పుడు మా వాడిని అడుగుతాను నా ప్రెజెంటేషన్ ఎలా ఉందని. ఎలా ఉంది మా ప్రెజెంటేషన్? హాయ్ గైస్, పవన్ కళ్యాణ్ ప్రెజెంటేషన్ అయితే చాలా బాగుంది. కానీ ఏంటంటే ఎవరైనా కానీ ప్రజెంటేషన్లో ఫస్ట్ ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేమ్ ఏంటి అన్నీ బాగానే చెప్తారు. కానీ స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్స్, నీ హాబీస్ వీటికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం తడబడుతుంటారు. అంటే ఏంటంటే ఒక సీరియలైజ్డ్ మేనర్లో పెట్టుకోగలిగితే మనం, అంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఆ పాయింట్ని నువ్వు 1 by 1గా నువ్వు ముందులో ఫిక్స్ అయి ఉంటే నీ మైండ్లో దాన్ని ఈజీగా నువ్వు బయటికి చెప్పగలుగుతావు. లేదంటే ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతుంది. మనకు మైండ్లో ఉంటుంది సబ్జెక్ట్ ఏం చెప్పాలనుకుంటున్నావు ఏంటనేది, బట్ దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కొంచెం తడబడుతూ ఉంటాం. సో నేను చెప్పేది ఏంటంటే ఒకసారి మాక్ ఇంటర్వ్యూస్ వెళ్ళే ముందల, లేదంటే ఇంటర్వ్యూస్ మనం అటెండ్ అయ్యే ముందల మీరు మీ అద్దం ముందర మీరు నించొని అసలు మనం ఎలా చెప్పాలి, 1 by 1 పాయింట్ ఏంటో రాసుకోండి. మీరు రాసుకుంటే ఏమవుతుందంటే ఫ్లూయెంట్గా మనకు 1 by 1 పాయింట్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్ చెప్పడం. ఈ విషయం తెలియక చాలామంది ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఈ పవన్ కళ్యాణ్ విషయం కూడా అంతేనండి. చాలా బాగుంది చెప్పడం ఇంటర్వ్యూస్, కానీ చిన్న విషయాల్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు అంతే. లేదు, సబ్జెక్ట్ మాత్రం బాగానే ఉంటుంది. సో చెప్పాడు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇంకోటి అడుగుదాం. మన బాడీ లాంగ్వేజ్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలా, ఎలా ఉంది చెప్పు. ఎస్ పవన్, బాడీ లాంగ్వేజ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనం ఐ కాంటాక్ట్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఐ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇంటర్వ్యూయర్ని ఐ టు ఐ కాంటాక్ట్తో చూడాలి ఎప్పుడైనా సరే. ఏదైనా మన క్వశ్చన్ అడిగినప్పుడు మనకి కన్ఫ్యూజన్గా ఏదైనా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నా కానీ సైడ్కి, పైకి, కిందకి అట్లా చూడొద్దు. స్ట్రైట్ ఫార్వర్డ్గా చూడాలి. వస్తే వచ్చిందని చెప్పాలి, లేదంటే ఎక్స్క్యూజ్ మ్యామ్ నేను ఫర్దర్గా చెక్ చేసుకుంటాను అని చెప్పాలి. అంతేగాని అటు ఇటు చూడకండి. వాళ్ళ దృష్టిలో కరెక్ట్గా ఉండదు. వీటికి ఏం రాదన్నట్లుగా చూస్తారు. ఇంకోటి ఏంటంటే మరీ అంత ఫార్మల్ వేలో ఉండాల్సిన అవసరం కూడా లేదు. మీరేం చెప్పాలనుకుంటున్నారో జనరల్గా మనం ఎలా మాట్లాడుకుంటామో మన ఫ్రెండ్స్ తోటి అలా ఫ్లూయెంట్గా మాట్లాడేయచ్చు. సౌండ్స్ రానివ్వదండి. అని ఆ సౌండ్స్ రానియకుండా ఉంటే చాలా బాగుంటుంది ఇంటర్వ్యూ. అదండి నేను చెప్పాలనుకున్నది ఫైనల్గా. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంటర్వ్యూయర్స్. ఇప్పుడు దాకా చెప్పింది మా వాడు. సో వాడితో పాటు ఇంకొకడు ఉన్నాడు, ఆడు కూడా విన్నాడు. సో వాడేమనుకుంటుండో, ఆడేమన్నా నాకేమైనా సజెషన్ ఇస్తాడో చూద్దాం. సో మనోడు చెప్తాడు. ఒక క్వశ్చన్. సో ఒకటి ఏంటంటే ఇంటర్వ్యూలో మీరు ఒక్కొక్కటి ఫెయిల్ అవ్వచ్చు, రాకపోవచ్చు. అది పక్కన పెట్టేసి మీరు ఫస్ట్ మీరు ఫర్దర్గా ఎక్కడ దాకా వెళ్ళారు, ఏం చేశారు, మీకు ఎక్స్పీరియన్స్ ఏంటి అన్న మైండ్ సెట్లో ఉండండి. వస్తాయి, రాకపోవచ్చు. రేపు పొద్దున వచ్చింది, రాదని కాదు. సో ఒకటి మీరు ఉన్నది చెప్పండి, కాన్ఫిడెంట్గా చెప్పండి. సో ఎక్కువ కంగారు పడి బాడీ లాంగ్వేజ్ అటు ఇటు ఇవి కంగారు పడి అలాంటివి ఏమి ఉంటుంది. జస్ట్ డూ వాట్ యూ వాంట్, జస్ట్ బీ యువర్ సెల్ఫ్.